జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆదర్శ గ్రామ పంచాయతీ రాఘవాపురం గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 మంది నేర్చుకొని బాగుపడతారు కాబట్టి ఆ మంచికి టార్చ్ బియరర్స్ లాగా, మార్గదర్శకుల్లాగా, కరదీపికల్లాగా బాల వికాస వారి సహకారంతో మీరు పనిచేస్తున్నారు కాబట్టి అదే బాటలో ముందుకు పోయి గంగదేవిపల్లిని మించిన గ్రామంగా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆదర్శ గ్రామ పంచాయతీ రాఘవాపురం గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం అభివృద్ధిలో పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తొలిసారి జనగామ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ రాఘవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామ సభలో పాల్గొన్నారు. అర్థం చేసుకో ప్లీజ్ సార్. కంట్రోల్ చేస్తున్నారు. జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆదర్శ గ్రామ పంచాయతీ రాఘవాపురం గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి ఉన్న ఈ గ్రామం అభివృద్ధిలో పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తొలిసారి జనగామ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ రాఘవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ ఊరు ఏదైతుందో ఆదర్శ గ్రామము గంగదేవిపల్లిని మించి ఉన్నదని చెప్పిండు ఆయన. మించానంటే మీకు టైం పడుతుంది, పని బాగా చేయాలి. కాదు 2 నెలలు కాదు, ఇంకా బాగా కష్టం చేయాలి, పని చేయాలి. దానికి అటువంటి బాట మీరు పట్టింది కాబట్టి మీకు అందరికి కూడా నేను 2 చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నా. మీరు పట్టిన మార్గం మంచిది. ఇక్కడ ఈ గ్రామం ఇంకా ఫర్దరు మీ డెవలప్మెంట్ కోసం 30 ఇండ్లు శాంక్షన్ చేసినారు. ఇంకొక 30-32 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మొత్తం అయితే అని చెప్పినారు. వాటిని ఈరోజే ఇప్పుడే శాంక్షన్ చేస్తాం. అందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టండి. అదే కాకుండా ఇంకో మంచి పని ఆగు ఈ నాయకత్వాల పంచాయతీ అది కాకుండా ఇంకో మంచి పని ఏం చేయాలంటే కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి. అందరూ కూడా బాగుపడాలి. గంగదేవిపల్లికి కావాలంటే మొట్టమొదటి గ్రామంలో తిట్టుకునుడు బంద్ చేయాలి. బంద్ చేసినరా? చేయలే. చేసినరా? తిట్టానంటే తిట్లకు తక్కువనే. ఇప్పుడు మొదలు పెడితే రేపటిదాకా తిట్టచ్చు. అట్లయితే పైకి రాము. మన లోపల ఉండే కోపాలు, చిన్న చిన్న పంచాయతీలు ఉంటే అన్ని బంద్ చేయాలి. ఒకరిని చూస్తే చిరునవ్వుతో పలకరించాలి. అప్పుడే బాగా డెవలప్ కాగలుగుతాం. మన లోపల దేవుడు మనకు చాలా శక్తి ఇచ్చింది, కానీ మనకు తెలియదు. మనం సంఘటిత పడితే ఇప్పుడు ఏళ్ళతో కొడతాం, దెబ్బ తగులుతుందా? తలగది. అదే పిడికిలతో కొడితే దెబ్బ తగులుతుంది. ఒకటి ఏళ్ళలాగా ఉంటే ఎవరికి వాళ్ళం ఉంటాం. అదే పిడికిలైతే శక్తి వస్తుంది. గ్రామం అంతా కూడా ఏం చెప్పినా ఒకటే మాట మీద ఉండి అద్భుతంగా ముందుకు పోతామంటే చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. నేను మీకు మాట ఇస్తున్నా. ఈరోజు ఇలా బస్సులో వచ్చినా కానీ రేపు ఒక ఏడాది కరెక్ట్గా మళ్ళీ ఇదే దినంన నేను హెలికాప్టర్లో మళ్ళీ మీ ఊరికి వస్తాను. ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మనము పాడి పశువులు కొనుక్కుందాం. గవర్నమెంట్ నేను మంజూరు చేస్తాను. ఈ ఇల్లు ఆ ఇల్లు అని లేదు. మన దళిత బస్తీతో సహా ఊరందరూ కూడా ప్రతి ఇంటికి పాడి గేదెలు కొనిస్తారు మీ కలెక్టర్ గారు. అది కూడా మీ ఇష్టమునే కొనిస్తారు. మేము ఎక్కడో కొనుకొచ్చి మీకు ఇవ్వడం కాదు. మీరు ఏది కోరుకుంటే అది. మీకు ఆవు కావన్నా, బర్రె కావన్నా, దేశీ కావన్నా, జెర్సీ కావన్నా, ఛాయిస్ మీదే.
పాలం 13 లక్షల రూపాయల వర్తు ఒక నెలకు పాలమ్ముతా ఉన్నారు. మీరు కూడా అదే పద్ధతిలో ఎన్ని ఇండ్లు అయితే ఉన్నాయో అన్ని ఇండ్లకు ఒక ఇంట్లో 2 మేజర్ ఉంటే 2 కూడా ఇస్తారు. ఆ ప్రకారంగా ఇంటికి ఒకటేనేం లేదు, 2 పెళ్ళైన వాళ్ళు ఉంటే 2 కూడా ఇస్తారు. ఎన్నైనా సరే కొనిస్తారు కాబట్టి అవి కూడా మీరు బాగా ఉపయోగం చేసుకోవాలి. ఈ గ్రామానికి ఖచ్చితంగా 1 కోటి రూపాయలు గ్రామం లోపల సీసీ రోడ్లకు కానీ దళిత బస్తీ నుంచి మొదలుకొని మొత్తం గ్రామం అంతా కూడా ప్రత్యేకమైన పనుల కోసం డెవలప్ చేయడానికి 1 కోటి రూపాయలు ప్రత్యేకంగా నా నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నా. చిన్న గ్రామమైనా నేను వచ్చిన కారణం ఏంటంటే గంగదేవుపల్లి మార్గంలో ఒక ఐకమత్యంతో ఊరంతా యూనిట్గా ఉండి ముందుకు పోయే పని మీరు చేస్తున్నారు కాబట్టి అది గొప్ప పని. కాబట్టి మిమ్మల్ని కలిసి ఆనందపెట్టి ఇంత ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ఇంత ఎండ ఉన్నా కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మీరు చేసేది చాలా గొప్ప పని. మిమ్మల్ని చూసి చాలా గ్రామాలు నేర్చుకుంటాయి. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా మంచి అనేది ఎక్కడ ఉన్నా 10 మంది నేర్చుకొని బాగుపడతారు. కాబట్టి ఆ మంచికి టార్చ్ బియరర్స్ లాగా, మార్గదర్శకుల్లాగా, కరదీపికల్లాగా బాల వికాస వారి సహకారంతో మీరు పనిచేస్తున్నారు. కాబట్టి అదే బాటలో ముందుకు పోయి గంగదేవిపల్లిని మించిన గ్రామంగా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.